సో శివప్రసాద్ 2 వారాల తర్వాత మళ్ళీ సీజ్ ఫైర్ ముగిసిన తర్వాత మళ్ళీ యుద్ధం కొనసాగితే అంటే ఎలాంటి యుద్ధం ఎలా ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయి? ఎందుకంటే ఇద్దరు కూడా మొండి వైఖరిని అవలంబిస్తున్నారు, ఇరాన్ కానీ అమెరికా కానీ. మరోవైపు అంటే యుద్ధం కొనసాగే అవకాశాలు పూర్తిగా కనిపిస్తూ వస్తున్నాయి. హర్ముజ్ జలసంధికి సంబంధించిన కొంచెం ఇరాన్ తగ్గితే అంటే ప్రపంచ దేశాలపైన ఈ ప్రభావం ఖచ్చితంగా పడుతోంది కాబట్టి రెండు దేశాలు అంటే కేవలం వారి దేశాలకు సంబంధించిన లబ్ధి మాత్రమే చూసుకోకుండా ప్రపంచ దేశాలపై పడుతున్న ప్రభావాన్ని అర్థం చేసుకొని ముందుకెళ్లే అవకాశాలు ఏమైనా ఫ్యూచర్ లో కనిపిస్తున్నాయా? మళ్ళీ సీజ్ ఫైర్ ముగిసిన తర్వాత యుద్ధం మళ్ళీ కొనసాగితే అప్పుడు ఎలా ఉండే అవకాశాలు ఉంటాయి? అసలు ప్రపంచ దేశాలు ఏం బాధపడుతున్నాయనే దాంతో ట్రంప్కి సంబంధం లేదు. అది అతని ప్రధానమైనటువంటి వాదన. అతనికి నా దారి నేను వారు చేస్తున్నాను, నేను దాని వల్ల వచ్చేటటువంటి ఫలితాలు ఎలా ఉంటే అలా ప్రపంచ దేశాలన్నీ అనుభవిస్తాయనే పద్ధతిలోనే అతను ఉన్నాడు. ప్రపంచ శాంతికి నేను పాటుపడుతున్నాను, అన్ని యుద్ధాలు ఆపాను, ఇన్ని యుద్ధాలు ఆపాను, నాకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి, ఇన్ని ప్రకటనలు చేసినటువంటి ట్రంప్ ప్రపంచ దేశాలు ఇంత కష్టపడుతుంటే కనీసం వాటి గురించి ఆలోచించట్లేదు. కాబట్టి ఇట్లాంటి నేపథ్యంలో అతను వాటందరి గురించి ఆలోచిస్తాడని అనుకోవాల్సిన అవసరం లేదు. కానీ మిగిలిన ప్రపంచ దేశాలన్నీ కూడా ఏకమయ్యే అవకాశం ఉంది. అంటే అప్పుడు ట్రంప్ పూర్తిగా ఒంటరైపోతాడు. అమెరికా ఆధిపత్యం ఇంతకాలం పాటు అగ్రరాజ్యంగా చలామణి అవుతున్నటువంటి అమెరికా యొక్క అగ్రస్థానానికి దెబ్బతగిలే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే నాటో దేశాలతో అతని సయోధ్య లేదు, చెడిపోయింది. అట్లాగే మిగిలినటువంటి దేశాలు, మిగిలిన అన్ని కూటములు కూడా ఒక్కటైపోయి వాళ్ళందరూ కలిసి దీనికి ఏదైనా సొల్యూషన్ చేసేటటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. అందువల్ల మళ్ళీ కనుక ఈ 14 రోజుల తర్వాత వారు మళ్ళీ కొనసాగితే మాత్రం ఈసారి ఇరాన్ విధ్వంసమే ప్రధానంగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ చాలా దృఢమైనటువంటి నిశ్చయంతో ఉంది, ఖచ్చితంగా నాశనం చేయాలనేటటువంటి పరిస్థితిలోనే ఉంది. అక్కడ ఒక బలీయమైనటువంటి శక్తిగా ఇరాన్ ఎదగడం అనేది అటు గల్ఫ్ దేశాలకి ఇష్టం లేదు. ఇటువైపు ఇరాన్కి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ కూడా చాలా తీవ్రంగా పోరాడుతోంది. అమెరికా తన ప్రయోజనాల కోసం పోరాడుతోంది. కాబట్టి ఇవి తీవ్ర పరిణామాలకి దారి తీసేటువంటి అవకాశమే కనిపిస్తుంది. ఇప్పటికే తీవ్రమైనటువంటి నష్టం సంభవించింది ఇరాన్కి. కోలుకోవడానికి దాదాపు 10-15 సంవత్సరాలు పట్టేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. అందువల్ల ఎవరో ఒకళ్ళు తగ్గి తమ యొక్క సామర్థ్యాన్ని తగ్గించుకుని తమ యొక్క ఆలోచనని పక్కన పెట్టి ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇరాన్ ప్రధానంగా మొదటి నుంచి కూడా ఒకటే మాట చెప్తోంది, మేము చస్తే చచ్చాం, బతికితే బతుకుతాం, కానీ మేము మాత్రం లొంగిపోం అని స్పష్టంగా చెప్తూ వచ్చింది. వాళ్ళ సుప్రీం నాయకుడు ఖొమైనీ చనిపోయినప్పుడు కానీ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఎవరిని ఎలక్ట్ చేసుకోవాలనే సందిగ్ధత కొనసాగిన సందర్భంలో కానీ లేదా ముస్తఫా ఖమైనీని మళ్ళీ నాయకుడిగా ఎన్నుకున్నప్పుడు కానీ ఇటువంటి ఏ సందర్భంలో కూడా ఎక్కడా తొణకలేదు. ఎప్పటికప్పుడు చాలా తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఇస్తూనే ఉంది ఇరాన్. కాబట్టి మేము చచ్చిపోతాం యుద్ధంలో, మా ఆత్మార్పణ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ మాటని చాలాసార్లు వాళ్ళ అధ్యక్షుడు చెప్పాడు, అటే వాళ్ళ యొక్క సేనా నాయకులు చెప్పారు, వీళ్ళందరూ చెప్తూనే వచ్చారు మొదటి నుంచి కూడా. కాబట్టి అదే పద్ధతిలో ఇరాన్ ముందుకెళ్లే అవకాశం కనిపిస్తూ ఉంది. అందువల్ల అదే జరిగితే ప్రపంచ దేశాలకు తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లుతుంది. ఇప్పటికే ఆయిల్ ధరలు మళ్ళీ పెరుగుదల దిశగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎసెన్షియల్ కమాడిటీస్ కొన్ని రావాల్సినవి తగ్గిపోతున్నాయి. అట్ ద సేమ్ టైం మిగిలినటువంటి అనేక రకాలైనటువంటి వస్తువుల మీద, ముఖ్యంగా ఫెర్టిలైజర్స్ మీద తీవ్రమైనటువంటి ప్రభావం పడే అవకాశం ఉంది. ఆ ప్రభావం భారత్ మీద కూడా ఉంటుంది. అయితే భారత్ మాత్రం తటస్థంగా కేవలం శాంతి కావాలని చెప్పి కోరుకుంటున్నాం మేము అనేటటువంటి స్టేట్మెంట్కి తప్ప మిగిలిన వాటిలో తలకాయ పెట్టే పరిస్థితి అయితే భారత్కి లేదు. అందువల్ల రెండు దేశాలు కూడా ఒకే మాట చెప్తోంది, మేము ఖచ్చితంగా శాంతిని కోరుకుంటున్నాం, వీళ్ళని తొందరగా దీన్ని ముగించండి అని చెప్పి మాత్రమే ప్రధానమంత్రి మోడీ పదే ఉద్ఘాటిస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అందువల్ల యుద్ధం కనుక మళ్ళీ మొదలైతే పరిస్థితులు చాలా చాలా తీవ్రంగా ఉంటాయి, చాలా భయానకంగా ఉంటాయి. అట్టుడికి పోయే పరిస్థితి ఏర్పడే స్థితి కనిపిస్తూ ఉంది. Right. Thank you for the updates, Shiv Prasad.